కాకభూషుండి రామాయణంలోని ఒక విలక్షణమైన పాత్ర. కాకభూషుండి గురించి రామచరితమానస్లోని ఉత్తరకాండలో కాకభూషుండి అత్యంత జ్ఞానవంతుడైన రాముని భక్తుడు అని పేర్కొన్నారు. అయితే ఒక మహర్షి శాపం కారణంగా తన జీవితమంతా కాకిలా గడపాల్సి వచ్చిందని, అయితే అసలు కాకభూషుండి ఎవరు, రామభక్తుడు కాకిగా ఎందుకు మారాడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పురాణాల ప్రకారం శ్రీరాముని కథను పరమశివుడు పార్వతీదేవికి వివరిస్తుండగా ఒక కాకి కూడా ఆ కథ విన్నది. అదే కాకి మళ్లీ జన్మలో కాకభూషుండిగా పుట్టాడు. కాకభూషుండి తన గత జన్మలో శివుని నోటి నుండి విన్న రాముని కథను పూర్తిగా గుర్తుంచుకుంటాడు. అందుకే అతను ఈ కథను ఇతర వ్యక్తులకు కూడా వివరిస్తాడు. శివుడు చెప్పిన కథను ఆధ్యాత్మ రామాయణం అంటారు. పురాణ గ్రంథాలలో కాకభూషుండి అత్యున్నత జ్ఞానవంతుడు, రామభక్తుడిగా వర్ణించబడింది. రామచరితమానస్ చరిత్ర ప్రకారం శ్రీరాముడు రావణుడి మధ్య జరిగిన యుద్ధంలో రావణుడి కుమారుడు మేఘనాథుడు శ్రీరాముడిని లక్ష్మణుడిని పాముతో కాటు వేసినప్పుడు నారదముని ఆదేశానుసారం గరుత్మంతుడు శ్రీరాముని లక్ష్మణులను పాము బంధం నుంచి విడిపిస్తాడు. శ్రీరాముడు పాముతో బంధించబడడం చూసిన గరుత్మంతుడికి రామావతారంపై అనుమానం కలిగింది. అప్పుడు గరుత్మంతుడు సందేహాలను తీర్చడానికి నారదుడు గరుత్మంతుడిని బ్రహ్మదేవుడి వద్దకు పంపాడు. బ్రహ్మదేవుడు అతన్ని మహాదేవుని వద్దకు పంపాడు. గరుత్మంతుడు సందేహాలను తీర్చడానికి మహాదేవుడు అతడిని కాకభూషుండి వద్దకు పంపుతాడు. చివరగా కాకభూషుండి శ్రీరాముని పాత్రను గరుత్మంతునికి వివరించి అతని సందేహాన్ని తొలగించాడు. గరుత్మంతుడి సందేహాన్ని నివృత్తి చేసిన తర్వాత కాకభూషుండి తాను కాకిగా మారిన కథను అతనికి చెప్పాడు. దీని ప్రకారం కాకభూషుండి మొదట అయోధ్యపురిలో ఒక శూద్రుని ఇంట్లో జన్మించాడు. అతను శివభక్తుడు. అయితే అహంకార ప్రభావంతో శివస్థుతిని పరదేవతలను నిందించడం మొదలుపెట్టాడు. ఒకసారి అయోధ్యలో కరువు వచ్చినప్పుడు అతను ఉజ్జయినికి వెళ్ళాడు. అతను ఒక బ్రాహ్మణుడికి సేవ చేస్తూ నివసించడం ప్రారంభించాడు. ఆ బ్రాహ్మణుడు కూడా శివభక్తుడే. అయితే ఇతర దేవతలను నిందించలేదు. ఒకసారి కాకభూషుండి చర్యలకు బాధపడుతూ గురువు శ్రీరామునిపై భక్తిని కాకభూషుండికి ప్రబోధించడం ప్రారంభించాడు. అహంకార మత్తులో ఉన్న కాకభూషుండి ఒకసారి తన గురువును అవమానించగా అప్పుడు శివుడికి కోపం వచ్చింది. దీంతో తన గురువును అవమానించిన కాకభూషుండిని శపించాడు. పాము రూపంలో పుట్టిన తర్వాత 1000 సార్లు అనేక జాతుల్లో జన్మించాలని శాపమిచ్చాడు. అయితే బ్రాహ్మణుడు కాకభూషుండిని క్షమించమని శివుణ్ణి అభ్యర్థించాడు. అయితే శివుడు కాకభూషుండి చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవాలి అని చెప్పాడు. కాలక్రమేణా అతను శ్రీరాముని పట్ల భక్తిని పెంచుకున్నాడు. చివరకు బ్రాహ్మణ శరీరాన్ని పొందాడు. అతడు జ్ఞానాన్ని పొందటానికి లోమాష్ ఋషి వద్దకు వెళ్ళాడు. లోమాష్ ఋషి అతనికి జ్ఞానాన్ని పెంచే విధంగా సూచనలు సలహాలు ఇచ్చే సమయంలో లోమాష్ ఋషితో కాకభూషుండి చాలా రకాల వాదనలు చేసేవాడు. అతని ప్రవర్తనకు ఆగ్రహించిన ఋషి అతనిని చండాల పక్షిగా అంటే కాకిగా మారమని శపించాడు. వెంటనే కాకిలా మారి కాకభూషుండి ఎగిరిపోయాడు. శాంప విమోచనం తర్వాత లోమాష్ ఋషి పశ్చాత్తాపపడి కాకిని వెనక్కి పిలిచి రామమంత్రాన్ని చెప్పి అనాయాస ముక్తిని పొందే వరాన్ని కూడా ఇచ్చాడు. రామమంత్రాన్ని స్వీకరించిన కాకి తర్వాత కాకభూషుండి అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు.